ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల నుంచి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువుని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువుకి మనందరి పక్షమున వందనాలు. ఆయనకి సర్వదా మనందరం కూడా రుణస్థులని. ప్రభువునందు మరి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటూ చాలా నాకు ఆనందము, సంతోషకరముగా ఉన్నది. ఈరోజు ఈ యొక్క సందేశము ఏమిటంటే, మనుషులందరూ కూడా నెమ్మదిగా ఉండాలి అని అనుకున్నట్లయితే కాదు, కానీ ముఖ్యముగా మనుషుని నిర్మించిన సృష్టికర్తకి ఒక అనుసంధానము, సృష్టికర్తతో సమాధానము కలిగి ఉన్నట్లయితే మనుషుడు మరి ఎదురు చూస్తున్న ఆ యొక్క నెమ్మదిని, ప్రశాంతతని, మనుషుడు ఏదైతే ఆశపడుతున్నాడో అది న్యాయమైనదైతే, న్యాయబద్ధమైనదైతే, మనుషుని నిర్మించిన సృష్టికర్తవు భగవంతుడు వాని యొక్క ఆశ న్యాయబద్ధమైనదైతే తీర్చడానికి ఆయన శక్తి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యముగా ఈరోజు ఈ యొక్క సందేశము ఏమిటి అని అడిగారా? భూమి మీద, ఈ యొక్క భూలోకములో, దేశములో ఏ రాజైతే తన దేశం పట్ల, దేశములో ఉన్న ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ యొక్క రాజు ఆలోచనలన్నీ కూడా సఫలమవుతాయి. ఎందుకంటే ఏ రాజైతే దేశం మీద, దేశం పట్ల శ్రద్ధ కలిగి ఉండి దేశములో ఉన్న ప్రజలు నెమ్మది కలిగి ఉన్నట్లుగా ఆ రాజు సాయశక్తుల ప్రయత్నిస్తాడో, మరి అనేకులకి ఆయన సహాయపడతాడో, ఆయన యొక్క రాజు చేస్తున్న పనంతా కూడా సఫలం. ఈ యొక్క సఫలత కొందరు కొన్ని రకాలుగా పనులు చేస్తారు. దానిలో ఎంతవరకు సఫలత పొందారు, సఫలత కలిగి ఉన్నారు అనేది మనం చూసుకుంటే వారికి దాని పట్ల సంతోషము కలిగిద్దా అంటే అనుమానాస్పదమే. కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, ఏ రాజైతే దేశము కోసము, దేశ క్షేమంగా ఉండాలని తనకు తెలిసిన పరిధిలో అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఉన్న మనుషులందరికీ న్యాయము తీరుస్తాడో, ఆ రాజు చేయనిదంతా కూడా సఫలము చేస్తాడు. రాజుని సృష్టించిన సృష్టికర్త. ఈనాడు మరి అందరూ క్షేమంగా ఉండాలని అన్ని రకాలైన వర్గములో, ఆయా జాతుల ప్రకారముగా, అంటే మనుషుల యొక్క వృత్తులను బట్టి కులభేదాలు కలిగాయి. అంతేగాని మనుషులందరూ కూడా సమానమే. ఏమండి, గ్రూపు పేరు చెబితే బ్లడ్ ఇస్తారు, కానీ కులం పేరు చెబితే బ్లడ్ ఇవ్వరు. బ్లడ్ మనకి ఎలాగ దొరికిద్ది? బి పాజిటివా, ఓ పాజిటివా, ఓ నెగిటివా అనేది గ్రూపును బట్టి, ఆ యొక్క గ్రూపు నెగిటివ్ను బట్టి, ఫలాని గ్రూపు
నాకు కావాలి, నాది అదే గ్రూపుకు చెందినదని ఒక వ్యక్తి అడిగితే అతన్ని పరీక్ష చేసి అన్ని రీతులుగా ఆయన అతనికి ఆ యొక్క గ్రూపుకు సంబంధించింది ఇస్తాడు. కానీ నేను ఆసుని, నేను ఇంకొక పీసుని, నేను ఎలాగా నాది కులం గొప్ప అని ఎర్ర ఈగితే అతనికి బ్లడ్ దొరకదు. కులం పేరు చెబితే బ్లడ్ ఇవ్వరు. ప్రైజులాట్. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగము అంటే అన్ని మతాల వారికి ఆదర్శంగా, దేనిని కించపరచకుండా, ఏ మతాన్ని దూషించకుండా భారత రాజ్యాంగములో ఎవరి మతాన్ని వారిని ప్రకటించుకునే స్వేచ్ఛ, స్వతంత్రము, వాక్కు స్వతంత్రము అన్ని రకాలుగా మనకి రాజ్యాంగములో పొందుపరచటము జరిగింది. బిఆర్ బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగములో మత స్వేచ్ఛ, మత స్వాతంత్రము హక్కులని కలిగించాడు. ఎవరికి నచ్చినట్లుగా వారు స్వతంత్రులుగా జీవించవచ్చు. అంటే రాజ్యాంగములో హక్కులని ఉల్లంఘించకూడదు, రాజ్యాంగం ప్రకారముగా జీవించాలి. మనము స్వతంత్రులము, మత స్వేచ్ఛ స్వతంత్రులము, హక్కు కలిగిన వారము. ఎవరి మతాన్ని వారు ప్రకటించుకునే హక్కులు మనకి రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నది. కానీ హక్కులు నెరవేర్చబడుతున్నాయా అంటే రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా చాలా తక్కువగా నెరవేర్చబడుతున్నాయి. మత స్వేచ్ఛ, మత స్వాతంత్రము, హక్కులు కలిగిన మన దేశమని చెప్పుకుంటున్నాము. కానీ బిఆర్ బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకిస్తే ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా ఉల్లంఘిస్తూ మరి ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 19 ప్రకారముగా మరి మనకి స్వాతంత్రము కలదు. ఎవరి మతాన్ని వారు చెప్పుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. అలాంటి రాజ్యాంగాన్ని తారుమారు చేయాలని కొన్ని మతోన్మాద శక్తులు మరి రాజ్యాంగాన్ని బిఆర్ బాబాసాహెబ్ గారు దళితులకి మాత్రమే కాక అన్ని మతాల వారికి అతీతంగా ఆయన దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయనకిస్తే ఆయన మనందరము క్షేమంగా సమాధానముగా ఉండాలని దానిలో అనేక రకాలైన భావనలు వ్యక్తపరుచుకున్నట్లుగా ఎవరి యొక్క హక్కులు వారు స్వతంత్రముగా ప్రకటించుకునే స్వేచ్ఛ స్వతంత్రాన్ని కలిగిస్తే అలాంటి భారత రాజ్యాంగాన్ని తొలగించాలని కొన్ని మతోన్మాద శక్తులు ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోతున్న మాట ఏంటయ్యా అంటే, దేశములో ఉన్న రాజు కావచ్చు, మరి రాజు తర్వాత మరి ప్రధాని కావచ్చు, ప్రధాని తర్వాత మంత్రి కావచ్చు, అంటే ఐ కేటగిరీలో ఉన్న వారిని నేను దృష్టికి తీసుకొస్తున్నాను. వీరు నెమ్మదిగా, ప్రశాంతంగా, సుఖంగా ఉండాలి అంటే వారికి ఇచ్చిన అధికారము, వారికి ఇవ్వబడిన ఆ సింహాసనము స్థిరంగా ఉండాలి అంటే ఏమండి,
నేను రాజుని, పరిపాలన చేస్తున్నాను అని చెప్పబడుతున్న రాజు కావచ్చు, ప్రధాన మంత్రి అని చెప్పబడుతున్న ప్రధాన మంత్రి కావచ్చు, నేను ముఖ్యమంత్రిని అని చెప్పబడుతున్న ముఖ్యమంత్రి కావచ్చు, వీరిరువురు కూడా వారికి ఇచ్చిన గౌరవాన్ని మనుషులలో వారు ఆ మనుషులందరూ కలిసి ఎన్నుకున్న వారికి ఇచ్చిన ఆ సింహాసనము స్థిరంగా ఉండాలి అంటే, స్థిరులుగా వారు ఉండాలి అంటే ఏమండి, వీరేం చేయాలి? వీరు ఏమి చేయాలి? వీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుందండి. ఏ రాజైతే ఈ యొక్క భూలోకము గురించి, ఈ యొక్క పృథ్వీ అనగా భూమి అని ఎందుకు చెప్పాడు? వ్యవసాయం చేయమన్నాడా? కాదండి. భూమి మీద ఉన్న మానవ జాతిని సూచిస్తుంది భూలోకం. మనము భూమి మీద ఉన్నాము కాబట్టి వాడిక భాషలో ఇక భూలోకముల గురించి శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే, భూమి మీద ఉన్న మనుషులందరి నిమిత్తము శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే, ఆ రాజు చేయు కార్యములన్నీ కూడా సఫలము చేస్తాడు. రాజును నిర్మించిన సృష్టికర్త. ప్రైజ్ లార్డ్. రాజుని నిర్మించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఏ రాజైతే ఈ యొక్క భూలోకములో మరి మానవ జాతి గురించి శ్రద్ధ కలిగి ఉంటాడో, తాను చెయ్యు కార్యములన్నీ కూడా సఫలమవుతాయి. దీనిని రాజుకి, ప్రధానికి, మంత్రికి అనుమానిద్దాం. దీనిని, ఈ యొక్క మాటని రాజు సింహాసనం మీద అట్టే ఉండాలి అంటే రాజు ఏం చేయాలి? వారు పేదవాళ్ళని చూడకూడదు, ధనికులని చూడకూడదు, సమానంగా న్యాయము తీరుస్తూ ఉండాలి. అలాగనే ప్రధాని అని చెప్పబడుతున్న ఆయన కూడా ఒకదానికే కొమ్ము గాయకూడదు. అన్ని మతాల వారిని అన్ని విధాలుగా, వారు దరిద్రులా, వారు నిరుపేద వాళ్ళ, వారికి బలముందా, బలము లేని శక్తిహీనులా అని ప్రధాని కూడా చూడకూడదు. అన్ని విధాలుగా అందరినీ సమానంగా, ఏ రాజైతే ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉంటాడో వారి యొక్క సింహాసనము, వారు చెయ్యు కార్యములన్నీ కూడా సఫలమవుతాయి. తర్వాత ఏ రాజైతే దరిద్రుని వెడల ఏమండి న్యాయము తీరుస్తాడో, ధనికులని లేదు, దరిద్రులని లేదు, అంటే ఈ యొక్క ప్రజల మీద శ్రద్ధ కలిగి ఉంటాడో, న్యాయమైన పరిపాలన చేస్తాడో, ఆ రాజుకు తెలిసినంత మటుకు న్యాయంగా వ్యవహారము చేస్తాడో, ఆ రాజు యొక్క సింహాసనమునకు ఎలాంటి పరిస్థితులు ఎదురు పడవండి. ఎలాంటి పరిస్థితులు ఎదురు పడకపోగా ఆ యొక్క రాజు సింహాసనము స్థిరంగా ఉంటుంది. అది మంత్రి అయినా సరే, ప్రధానైనా సరే, రాజు అయినా సరే. ఈ ముగ్గురిని ఎందుకు నేను వివరించాను అంటే,
ప్రస్తుత కాలాన్ని మనం బట్టి చూస్తే కలుగుతున్న సమస్యలన్నీ కూడా ఎటు వెళ్ళిపోతున్నాయంటే, గతంలో ఉన్న రోజులకి ఈ 2024 సంవత్సరానికి ఏమండి చాలా మార్పు చూస్తున్నాం. గతించిపోయి తరిగిపోయిన రోజులే సాలనిపిస్తుంది ప్రాణానికి. ఈ 2024 ముందు 2023 సంవత్సరంలో కొద్దో గొప్ప నెమ్మది కలిగి ఉంటే, 2024 సంవత్సరంలో క్రైస్తవులుగా, ముస్లిములుగా, హిందువులుగా అనేక రకాలైన పరిస్థితులని ఎదుర్కోబోతున్నారు. అనేక మార్పులని, అనేక రకాలైన వాటిని ఎదుర్కోబోతున్నారు. కొన్ని మతోన్మాద శక్తులు ఏమండి ఇసబీజాలు నాడుతూ, అన్నదమ్ములుగా ఉంటున్న వారి మధ్య విషబీజాలు నాడుతూ, అనేక రకాలైన విష బీజాలని నాడుతూ ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. ఏమండి ఈనాడు మనం చూసుకున్నట్లయితే, ఏ రాజైతే తన యొక్క దేశం మీద శ్రద్ధ కలిగి ఉంటాడో, ఏ మంత్రి అయితే తనుని ఓటు వేసి గెలిపించిన ప్రజల వెడల న్యాయమైన పరిపాలన జరిగిస్తాడో, ఏ ప్రధాని అయితే తన యందు నమ్మకం ఉంచుకున్న ప్రజల ఎడల శ్రద్ధ కలిగి ఉంటాడో, వారి యొక్క సింహాసనము స్థిరంగా ఉంటుంది. అలాగా కాకుండా రాజుకి ఎగస్టాలు పెంచైనా, ఏమండి ప్రధానికి ఎగస్టాలు పెంచైనా, మంత్రిగా ఉన్న ఆయనకి ఎగస్టాలు పెంచైనా, రాజులని తలకిందులుగా మార్చువాడు ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్న వాటిగాను పిలవగలిగిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఒకడు యాగాలి, ఒకడు కూర్చోవాలి. వాని యొక్క సింహాసనము స్థిరంగా ఉండాలి అంటే వాని పరిపాలన న్యాయబద్ధమై ఉండాలి. వాని పరిపాలనలో పేదలకిని దరిద్రులకుని అన్యాయము చేయకూడదు. వాని పరిపాలన న్యాయ పరిపాలన కావాలి. వాని యొక్క పరిపాలనలో ఏ మంత్రి అయితే ఉన్నాడో, ఏ ప్రధాని అయితే ఉన్నాడో, ఏ రాజు అయితే ఉన్నాడో, ఈ ముగ్గురు పరిపాలనలో న్యాయం ఉండాలి. ఈ ముగ్గురులో న్యాయం అనేది తొలగిపోతే వారు ఏ సింహాసనం మీద ఆసీనులయ్యారో ఆ సింహాసనములను మీద వారు కూర్చోరు. ఎందుకు కూర్చోరు? ఏమిటి అడిగారా? అయితే వీరి యొక్క పరిపాలనలో న్యాయము లేదు కాబట్టి వారు దేశాన్ని పరిపాలన చేయకూడదు. దేశమును వారు పరిపాలించడానికి అనర్హులు. వారు అర్హులు గారు. ఒకవేళ నిరుపేదలని, బలము లేని వారని కొందరిని చూస్తుంటాం. అక్కడక్కడ మనం చూసినప్పుడు కొందరు బలమున్నవారు బలహీనుల మీద దుర్మార్గంగా, అన్యాయంగా, వారి మీద దొమ్మిడిగా, వారు ఒంటరి వారని,
వారికి ఎవరు లేరని వారి మీద దాడి చేస్తూ ఉంటారు, మనం చూస్తాం. కానీ వారు ఒంటరి వారు కావచ్చు, వారు ఎవరు లేని అనాథులు కావచ్చు, కానీ వారిని సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఉన్న ప్రభువు యేసు క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. బైబిలు దేశములో ఏలుతున్న రాజుల గురించి, ప్రధానుల గురించి, మంత్రుల గురించి బైబిలులో మరి ఒక అధికారములో ఉన్న వారు దేశాన్ని పరిపాలించాలి అంటే వారు న్యాయబద్ధులుగా ఉండాలి. వారి పరిపాలనలో న్యాయం ఉండాలి, అన్యాయం ఉండకూడదు. అన్యాయం గనక వారి పరిపాలనలో ఉన్నట్లయితే వారు అట్టే కాలము వారు సింహాసనం మీద ఉండబోరు. గద్దె మీద నుంచి వారు దింపబడతారు. సింహాసనం మీద నుంచి వారు తొలగిపోతారు. ఇది పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్కు మాట్లాడుతున్న సత్యం. ఏ రాజైతే రాజ్యం మీదను తను చేస్తున్న పరిపాలన మీదను శ్రద్ధ కలిగి ఉంటాడో, తన రాజ్యములో న్యాయబద్ధుడై ఉంటాడో, దరిద్రులకును న్యాయం తీర్చడానికి సమసిద్ధమై ఉంటాడో, తన యొక్క సింహాసనము స్థిరంగా ఉంటుంది. అది రాజు కావచ్చు, ప్రధాని కావచ్చు, మంత్రి కావచ్చు. ఈ ముగ్గురు పరిపాలన చేయాలి అంటే వారు శాశ్వతకాలము ఆ సింహాసనం మీద ఉండాలి అంటే వీరు ముగ్గురు చేయాల్సిన పనులు ఏమిటంటే, నిరుపేదలకు న్యాయం తీర్చాలి, అనేక రకాల ఉన్నవారికి, అన్ని మతాల వారిని ప్రేమించాలి, అన్ని రకాలుగా ఆదరించాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి రాజు పరిపాలనలో అనేక లోపాలు గనక ఉన్నట్లయితే ఆ రాజ్యము అట్టే కాలము నిలవదు, ఆ రాజు కూడా నిలవడు, గద్దె నుంచి దింపివేస్తారు. అలాగనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని మతోన్మాద శక్తులు మరి రాజ్యాంగంలో పొందుపరచబడిన మనకి ఇచ్చిన బిఆర్ బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకి ఇస్తే, అయితే ఆ రాజ్యాంగాన్ని తిరగ రాయించాలని కొన్ని మతోన్మాద శక్తులు సాయశక్తులా పోరాటం చేస్తున్నాయి. మరి మనకి ఈరోజు మనం చూసుకున్నట్లయితే అనేక రకాలుగా ఉన్న ఏ తల్లి కన్న బిడ్డలైనా సరే మనమందరిమీ భారతదేశంలో భారత పౌరులుగాను, భారత మాత ముద్దు బిడ్డలుగాను మనము మరి జెండా వందనము చేస్తున్నాం. జనగణ మనగణ అభినాయక జైఖేనని జైహే అని మనము మరి చెయ్యెత్తి వందనము చేస్తూమే కాక వందే మాతరము మనము చదువుకుంటున్నాం. మనం ఎవరిమి అంటే భారతదేశ భారత పౌరులమే. ఏమండి అన్నట్లు మీకంటే చదువు ఉంది కానీ నాకైతే చదువు లేదు. మరి స్పెల్లింగ్ మిస్టేకులు ఉంటే మరి క్షమిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనగణ మనగణ అభినాయక జైకే అంటే మరి నేనేమో చదువుకున్న వాడిని కాదు, ఏదో కొన్ని గుర్తులుగా మాట్లాడుతున్నాను. మరి అంత మాత్రమే గాక బిఆర్ బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం మనకిచ్చాడు, స్వతంత్రం అన్నాడు. ఆ రాజ్యాంగాన్ని మారవటానికి చూస్తున్న కొన్ని మతోన్మాద శక్తులకి ఈ యొక్క కనువిప్పు కలగాలని దేశమును వేలుతున్న రాజు గనక, ప్రధాని గనక, మంత్రి గనక నేను చెప్పిన ఈ యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలకి వారు గనక లోబడ్డవారైతే ఖచ్చితంగా వారి యొక్క సింహాసనములు అలాగనే ఉంటాయి. వారి పరిపాలనలో న్యాయ పరిపాలన లేకపోతే మంత్రి అయినా, ఏమండి ప్రధాని అయినా, రాజు అయినా గద్దె మధ్యకి దిగాల్సిందే,
సింహాసనం మడికి కూలిపోవలసిందే. కూల్చేవాడెవరు? సృష్టించిన సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభులు ప్రభువు, సర్వ సృష్టిని చేసిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. కనులిచ్చిన వాడు చూడకుండా ఉందనా, నోరిచ్చిన వాడు మాట్లాడకుండా ఉందనా, చెవులిచ్చిన వాడు వినకుండా ఉంటాడా? ఏమండి, వింటున్నారు కదా? కాబట్టి ఏ రాజు పరిపాలనలో ప్రజలు నెమ్మదిగా ఉంటారో, ఏ ప్రధాని పరిపాలనలో ప్రజలు నెమ్మదిగా ఉంటారో, ఏ మంత్రి పరిపాలనలో నెమ్మది కలిగి ఉంటారో, ఆ యొక్క పరిపాలనలో ఉన్న మంత్రి కావచ్చు, ప్రధాని కావచ్చు, రాజు కావచ్చు, వారి యొక్క సింహాసనములు స్థిరంగా ఉంటాయి. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి అంటే ఇక నేను రిఫరెన్స్ చెప్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలోను, ఏమండి, ఇంకా సామెతల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలోను నేను రెఫరెన్స్లు చెప్పాను. ఇప్పుడు వరకు వివరించిన మాటలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఈ 2 రిఫరెన్సుల్లో రాయబడి ఉంది. దేశము గురించి, దేశమును వేలబోతున్న రాజు గురించి, ప్రధానుల గురించి, మంత్రుల గురించి. మరి పరిపాలన ఒకటే కాబట్టి మంత్రివి ఒక రాష్ట్రానికి కాదు, మరి ఇండియాలో ఏపీ రాష్ట్రానికి ఒక మంత్రి ఉంటాడు. అలాగనే మంత్రి మీద ప్రధాని ఉంటాడు, ప్రధాని మీద రాజుగారు ఉంటాడు. కాబట్టి పూర్వకాలాలలో రాజుల పరిపాలనలో మరి అక్కడి నుంచి వచ్చాను. అర్థమైంది కదండి? మరి నేను శాఖచక్యంగా మరి చదువు లేని వారికి కూడా అర్థమయ్యే స్వచ్ఛమైన పరిభాష మాతృభాషలోనే వివరించాను. మరి అర్థం కాలేదంటే మరి వాళ్ళు ఇంకా హాస్పిటల్లో పోయి చూపించుకోవాల్సిందే. చెప్పటమే నా ధర్మం, వినకపోతే ఏంటండి వారి కరమే. అది కూడా నాకు మరి అనను, మీరే అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను చెప్పిన ఈ 2 రిఫరెన్సులు దేశాన్ని చూపిస్తున్నాయి, దేశంలో ఉన్న రాజులను చూపిస్తున్నాయి, ప్రధానులు చూపిస్తున్నాయి, మంత్రులను చూపిస్తున్నాయి. ఎవరి సింహాసనము కూడా స్థిరంగా ఉండాలి అంటే ఏమండి, నేను పలికిన మాటలకి బద్దులై ఉండాలి. ఒకరికి ఒక రకంగాను, మరొకరికి ఒక రకంగాను తీర్పు తీర్చకూడదు. న్యాయమైన పరిపాలన అయి ఉండాలి. మరి మనం చూసుకున్నట్లయితే మన దేశ మరి ప్రధాని మరి ఇంకొక రకమైన మంత్రులుగా ఉన్న వారిని చూసుకున్నట్లయితే న్యాయమైన పరిపాలన వారిలో ఉంటే వారి సింహాసనములకు ఎలాంటి భంగము కలగదు. వారి సింహాసనములకును భంగము కలిగింది, న్యాయమైన పరిపాలన లేదు అయితే ఖచ్చితంగా వారి సింహాసనములు స్థిరంగా ఉండవు. వారి యొక్క సింహాసనములు కూలిపోతాయి, వారు కూడా కోల్చబడతారు. విధి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. ఇక ఏ గ్రంథాలలో 4 వేదాలు, 109 ఉపనిషత్తులు, ఏమండి 4 వేదాలు, 109 ఉపనిషత్తులు, 18 పురాణాలలో దేశం గురించి చెప్పబడలేదు. దేశమును వేలబోతున్న రాజు గురించి చెప్పబడలేదు. చెప్పిన గ్రంథము ఏమి గ్రంథము అంటే పరిశుద్ధ గ్రంథము, యేసు ప్రభు వారి యొక్క మాట. ఎందుకు? ఆయన చేతులతోనే రాజులైనా, ప్రధానులైనా, మంత్రులైనా, మానవ జాతంతటిని ప్రభు యేసు క్రీస్తు వారు మాత్రమే సృష్టించాడు. కాబట్టి కలిగినవి సమస్తము యేసులోనే కలిగింపబడ్డాయి. కాబట్టి మన సృష్టికి ఆధారమైన వాడు, మన జన్మకి మనకు జనకుడిగా ఉన్నవాడు. మనము ఇంకను ఆయనకు దూరస్తులుగా ఉండగా, పాప శాపములో ఉండగా, మనందరి నిమిత్తము ఆ భగవంతుడు, మన నాన్న, మన జనకుడు, మనం ఇంకను పాపులుగా ఉండగానే ఆయన రక్తమును మన కొరకు ధారాళంగా ఇచ్చి
మన జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము మనము నరకానికి వెళ్ళాల్సిన మనలని ఆ మహోన్నతుడు, ఆ నీతిమంతుడు, సర్వశక్తి కలిగిన ఆయన, ఏ పాపము లేని పరిశుద్ధుడు ఆయన భుజాల మీద మోపుకొని, ఒక్కొక్కరు అంటారు కలవరిగిరిలో 3 మేకుల మధ్య 3 మేకులు పీక్కోలేని వాడు మనల్ని ఎందుకు కాపాడుతాడు అంటారు. వారు ఎవరయ్యా అంటే మూర్ఖులు. అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఈ మానవుడు, నిజమైన వెలుగు ఉన్నది, అది లోకములో వారిని వెలిగించటానికే అది వస్తూ పోతూ ఉంది. ఆ వెలుగే నన్ను వెలిగించింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉంది. నిజమైన వెలుగు ఉంది, ఆ వెలుగు అందరినీ వెలిగించుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి మీరు ఎలాగ ఉన్నారు? మీరు ఎలాగ ఉన్నారో చూసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపులో ఉన్నట్లయితే మీ కుటుంబాలకి సమాధానము ప్రార్థించును గాక. ఇక ఆలస్యం ఎందుకు? రాజులని మనము చూడబోతున్నాం, ప్రధానులు చూడబోతున్నాం, మరి ఆ మంత్రులను చూడబోతున్నాం. అయితే న్యాయమైన పరిపాలన చేసే వాళ్ళు మాత్రమే వారి సింహాసనములు స్థిరంగా ఉంటాయి. అన్యాయంగా, దుర్మార్గంగా పరిపాలన చేసే వారి యొక్క పరిపాలన ఉండదు, వారు అసలు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన యొక్క దోష శిక్షని మన తండ్రి బరాయించాడు. నిజానికి మనము నరకములో ఉండాల్సిన వారిని, కానీ మనము చేసిన జన్మ కర్మ పాప నిమిత్తము, దోషముల నిమిత్తము మన తండ్రి అయిన దేవుడు మన కోసము పాపమనే గిన్నెలో ఉన్న ఆ యొక్క ద్రవ్యాన్ని సేకరించాడు. అంటే పాపమనే గిన్నెలో ఏమున్నది? ఒక ద్రవ్యం ఉన్నది, దానిని సేకరించాడు మన కోసము. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు. కాబట్టి మనము చేసిన పాప దోషముల నిమిత్తము ఆయన నరకములో మన నిమిత్తము ఆయన పాతాళానికి దిగిపోయాడు. మనము ఇంకనూ బ్రతుకున్నట్లుగా పునరుద్ధాన శక్తితో మనల్ని బ్రతికించటానికి ఆయన పునరుద్ధానము చెంది, ఈ సృష్టిలో సమాధులన్నీ కూడా ముయ్యబడితే ఒకే ఒక సమాధి తెరవబడిన సమాధి, అదే ప్రభువు యేసుక్రీస్తు సమాధి. పాతాళము అందరిని బంధించినట్లుగానే యేసు ప్రభు వారిని కూడా బంధించాలని చూసింది, కానీ బంధించటము అసాధ్యమైనదట పాతాళానికి. చూద్దామా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో యేసు ప్రభు వారిని పాతాళమట బంధించాలని చూసింది, అందరినీ కూడా సంఖ్యలేసి బంధించింది. అలాగని యేసు ప్రభు వారిని కూడా బంధించాలని చూసింది, కానీ యేసు ప్రభువుని బంధించి ఉంచుట అసాధ్యమైనది పాతాళానికి. ఎందుకో తెలుసా? పాతాళానికి ఒక పట్టు ఉంది. పాపము ఎవరిలో ఉంటుందో వారిని పాతాళము పట్టుకును. యోబు గ్రంథము మరి 24వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మరి రాజకీయ అత్తలారా, మరి రాజుల్లారా, ప్రధానులారా, మంత్రులారా, జాగ్రత్త. మీ పరిపాలన న్యాయమైన పరిపాలన అయితే మీ యొక్క సింహాసనములు స్థిరంగా ఉంటాయి. మీ పరిపాలనలో న్యాయం లేకపోతే మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టినవాడు ఒకడున్నాడు. ఆయనే మీ సృష్టికి కర్త, మీ జన్మకి జనకుడు. ఆయనే సృష్టికర్త. ఆయన చూస్తున్నాడని మీ పరిపాలన గుర్తుపెట్టుకొని భయముతో మసులుకొని మీరు పరిపాలించాలని, న్యాయమైన పరిపాలన చేస్తారని నేను నమ్ముతూ ఇంతవరకు నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు రాజుల హృదయములోను, ప్రధాన హృదయంలోను, మంత్రి హృదయములోను స్థిరంగా ఉండునుగాక.